ఈ మాటలు చెప్పడం, ఉదయించిన దేవునికి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసింపక సాగేదా, నేవినుదిరుగా నిన్నే కీర్తింతును. చెప్పండి, నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో, చెప్పండి ఏసైతే మాట చెప్పండి, నీరసింపక సాగేదా, నీవెనుదిరుగా, ఆఖరిగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవెనుదిరుగా నీ సన్నిధిలో. ప్రభువా, భారమైన నీ పుట్టుకలో నా కొరకు ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు గనుక నిన్నే నేను ప్రేమిస్తాను ప్రభువా, నిన్ను నేను సేవిస్తాను ప్రభువా. ఈ జ్యోతి ఎలాగైతే వెలుగుతుందో, ఈ దీపం ఎలాగైతే వెలుగుతుందో, నీ కొరకు నేను వెలిగి అనేకులు నీ వైపు వెలిగించినట్లుగా నన్ను వాడుకోండి ప్రభువా. అయ్యా అయ్యా, వెలుగుకరమైన మనుషులుగా బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభువా. చీకటిలో ఉండేవారము కాక వెలుగులో నడిచేవారముగా మా బ్రతుకులు ఉండడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో లోకములో వెలుగు ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను గాని ఆ వెలుగును చీకటి చూడకుండానే లేఖనాలు బోధిస్తున్నాయి. సోదరులారా, నిరంతరము వెలుగైన దేవుడు మన మధ్యన తన ప్రకాశమైనటువంటి వెలుగును చూపిస్తున్నాడు. కానీ ఎవరును ఆయన వెలుగులో గ్రహించిన పరిస్థితి ఉండుతున్నారు. ఈ రాత్రి నిజమైన వెలుగు యేసు, నిజమైన దీపము యేసు, నిజమైన దేవుడు యేసు. ఆయన మార్గంలోనికి వచ్చి, ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనలో మన జీవితాల్ని కట్టుకోమని మరొక్కసారి ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని కృప మనందరికీ తోడయ్యుండునగాక. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన కొరకు పుట్టెను, యేసయ్య మన కొరకు పుట్టెను, యేసయ్య మన కొరకు పుట్టెను. దేవుని సమాధానము, దేవుని ఆశీర్వాదములు మనకు, మన కుటుంబాలకు దేవుడు తోడుగా అనుగ్రహించునుగాక. అదే పలా